ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో నిత్య దీపారాధన ఎవరు చేయాలో, అలాగే భార్య దీపారాధన చేస్తే మంచిదా లేక భర్త దీపారాధన చేస్తే ఎక్కువ ఫలితాలు దక్కుతాయా, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది ఆడవారు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే పూజలు భార్య చేయాలా లేదా భర్త చేయాలా అని చాలామందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది. భార్య చేసే పూజలకు ఫలితం దక్కుతుందా లేదా భర్త చేసే పూజలకు ఫలితం దక్కుతుందా అంటే, మీ భర్త చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందని, మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని పూజా పద్ధతుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు కనుక మీరు తెలుసుకోకపోతే ఇక మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి ఫలితం దక్కదు. మనలో చాలామంది ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది ఇళ్లల్లో స్త్రీలే ప్రతినిత్యం నిత్య దీపారాధన చేసుకుంటారు. పురుషులు మాత్రం చాలా మటుకు అసలు పూజలు చేయరు. ఇంట్లో మగవారు పూజలు చేస్తేనే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలా అని ఆడవారు చేయకూడదని కాదు. పూజకి మొదటి ప్రాధాన్యత మగవారికి వర్తిస్తుంది, తర్వాతే స్త్రీకి వర్తిస్తుంది. ఇంటి దీపం ఇల్లాలు అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ నిజానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాల్సింది మీ భర్త మాత్రమే. ఇంటి దీపం ఇల్లాలైనా ఇంట్లో వెలిగించే దీపాన్ని మాత్రం పురుషులే వెలిగించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. పూజ సంకల్పంలో కూడా ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది. అంతేకాని ధర్మపతి సమేతస్య అని ఎక్కడా ఉండదు. భార్య చేసే పూజలు తన సౌభాగ్యాన్ని మాత్రమే కాపాడుతాయట. అంటే తన భర్త ప్రాణాలతో ఉంటే సరిపోదు కదా, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తిరుగుతూ ఉండాలి. కాబట్టి స్త్రీలు చేసే పూజలు కేవలం తన మాంగళ్యాన్ని మాత్రమే కాపాడుతుంది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంట్లో దీపారాధన చేయాల్సింది ఆ ఇంటి యజమాని మాత్రమే. మీ భర్త చేసే పూజలకు మాత్రమే మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుందట. కానీ భార్యలు చేసే పూజలకు మాత్రం ఆ ఫలితం మీ ఇంట్లో అందరికీ దక్కదు. ఎందుకంటే ఆడవాళ్ళు చేసే వ్రతాలు, నోములు, ఇలా ఏ పూజ చేసినా సరే ఆ పూజా ఫలితం మొత్తం తనకు అలాగే తన భర్తకు మాత్రమే దక్కుతుందట. కానీ మగవాళ్ళు చేసే పూజలకు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పుణ్యం లభిస్తుంది. మీ ఇంట్లో పిల్లలకు, అత్తమామలకు, తల్లిదండ్రులకు ఇలా ఎవరికైనా సరే పూజా ఫలితం ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు చేసే పూజలకు అలాగే యజ్ఞాలకు కుటుంబం మొత్తానికి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మరి ఇంట్లో మగవారు దీపారాధన చేయాలంటే స్త్రీలు ఏం చేయాలో తెలుసుకుందాం. పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది. దీపం వెలుగులోనే దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజా గదిని మొత్తం అలంకరించి దేవునికి నైవేద్యం నివేదించి మీ భర్త చేతుల మీద దీపం వెలిగిస్తే చాలు, ఇంటి మొత్తానికి మంచి జరుగుతుంది. భార్యాభర్తలు కలిసి దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంట్లో పురుషులు పూజలు చేసేటప్పుడు స్త్రీలు నైవేద్యం వండడం, పూజా గదిని అలంకరించడం, పూజా సామాగ్రిని సిద్ధం చేయడం ఇలాంటి పనులన్నీ చేయవచ్చు. ఎప్పటి నుండో మీ ఇంట్లో కూడా ఆడవారే పూజలు చేస్తుంటే వెంటనే ఈ అలవాటును మార్చేసుకోండి. లేదంటే మీ పూజకు ఫలితం కుటుంబం మొత్తానికి వర్తించదు. భర్తలు చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని మన శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ భర్త చేత పూజ చేయించండి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో పురుషులు పూజలు చేయాలంటే అసలు కుదరదు. ఇక తప్పని పరిస్థితుల్లో మీ భర్త అందుబాటులో లేకపోతే అలాంటప్పుడు స్త్రీలు దీపారాధన చేయవచ్చు. అయితే స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. దీపారాధన ఒక యజ్ఞంతో సమానం కాబట్టి
ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ భర్త ఏ కారణం చేతనైనా అందుబాటులో లేకపోతే పూజ చేసే స్త్రీలు మీ భర్త తరపున మీ భర్త యొక్క కండువాను భుజంపైన వేసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. స్త్రీలు ఇలా దీపారాధన చేస్తే మీ పూజలకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబం మొత్తానికి కూడా పూజా ఫలితం దక్కుతుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసేవారు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీరు చేసే దీపారాధనకు మంచి ఫలితాలు రావాలంటే మీరు వెలిగించే దీపం పరిమాణం మీ వయసుకు తగినట్లుగా ఉండాలి. 30 సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులు 6 అంగుళాల ఎత్తున్న దీపం ప్రమిదలోనే దీపారాధన చేయాలి. అలాగే 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు 6 నుండి 9 అంగుళాల దీపం కుందిలో దీపారాధన చేయాలి. ఇక దీపారాధనకు వాడే నూనె కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. దీపారాధనకు ఉపయోగించే నూనె పల్చగా ఉండాలి. అంతేకాని ఆముదంలాగా చిక్కగా ఉండకూడదు. దీపం వెలిగించే నూనె చిక్కగా ఉంటే మీరు చేసే పనులు కూడా ఆలస్యంగా జరుగుతాయని, అదే దీపం నూనె పల్చగా ఉంటే మీ పనులన్నీ త్వరగా పూర్తవుతాయని ఒక నమ్మకం. అలాగే పూజలో ఉపయోగించే వత్తులు కూడా నల్లగా మురికిగా ఉండకూడదు. పూజలో ఉపయోగించే వత్తులు పాలలాంటి తెలుపు రంగులో మాత్రమే ఉండాలి. దీపం వెలిగించేటప్పుడు ముందుగా ప్రమిదలో నూనె పోసి తర్వాతే వత్తులు వేయాలి. అంతేకాని ముందుగా ప్రమిదలో వత్తులు వేసి తర్వాత నూనె పోయకూడదు. పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం ప్రమిదను ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదు. ఏదైనా కారణం చేత దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదివి మరలా కొత్త దీపాన్ని వెలిగించండి. దీపం ప్రమిదలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దీపారాధన చేయాలి. ప్రమిదలు శుభ్రం చేయకుండా దీపారాధన చేయకూడదు. అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం ప్రమిద నుండి నూనె బొట్లు రాలకూడదు. అలాగే పూజలో వెలిగించే దీపానికి ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అప్పుడే మీ పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. అయితే మధ్యాహ్న సమయంలో మాత్రం పొరపాటున కూడా దీపారాధన చేయకూడదు. అయితే ఈ నియమం ఆయా ఆలయాల్లో వర్తించదు. దేవాలయాల్లో ఎప్పుడైనా దీపారాధన చేయవచ్చు. వాస్తుశాస్త్ర ప్రకారం పడక గదిలో పూజ గది ఉండకూడదు. బెడ్రూమ్లో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. మీ ఇల్లు చిన్నగా ఉంటే మీ వంటగది ఈశాన్యంలో పూజా గదిని నిర్మించుకోండి. ఇక పూజ చేసే ఆడవారు జుట్టు విరబూసుకొని దేవుడిని పూజించకూడదు. అలాగే కాళ్లకు మెట్టులు లేకుండా మెడలో నల్ల పూసలు లేకుండా అస్సలు దీపారాధన చేయకూడదు. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని మెడలో నల్ల పూసలు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడిని పూజించాలి. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా దైవ మంత్రాలు జపించాలి. దేవుని మంత్రాలు చదువుతూ దేవుడిని పూజిస్తే ఆ పూజకు కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. మీకు ఎలాంటి దైవ మంత్రాలు రాకపోయినా దేవుడిని మనసులో స్మరించుకుంటూ భక్తితో పూజ చేసుకోండి. మీ పూజలన్నీ నేరుగా దేవుని వద్దకు చేరతాయి. ఇక ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు దేవునికి సమర్పించే నైవేద్యం వేడిగా ఉండకూడదు. మనలో చాలామంది ఆడవారు ఇంట్లో ఏదైనా వ్రతం చేసేటప్పుడు వేడివేడి పొంగలి తయారు చేసి దేవునికి సమర్పిస్తారు. కానీ అలా అసలు చేయకూడదు. గోరువెచ్చని నైవేద్యాన్ని మాత్రమే దేవునికి నివేదించాలి. ఇక ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాలి. కాబట్టి మీ పూజ గది గోడలపైన పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజా గదిలో పసుపు, కుంకుమలు మరియు అక్షింతలు ఉండాలి. మనం పూజలో ఉపయోగించే పుష్పాలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు అసలు ఉపయోగించకూడదు. అలాగే వాసన చూసిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదు. అలాగే దీపం పెట్టే దిశ కూడా చాలా ముఖ్యమైనది. నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు దేవునికి ఎడమవైపున దీపం వెలిగించాలి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేసేవారు దేవునికి కుడివైపున దీపం వెలిగించాలి. అలాగే శివుడిని పూజించేటప్పుడు శివుని చిత్రపటానికి ఎడమవైపున దీపం వెలిగించాలి. అలాగే మహావిష్ణువుని పూజించేటప్పుడు మహావిష్ణువుకు కుడివైపున దీపం వెలిగించాలి. అదేవిధంగా అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారికి ఎదురుగా దీపం వెలిగించాలి. అలాగే శనివారం పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పిండి దీపాలు వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహం తక్షణమే లభిస్తుంది.
కాబట్టి ఇంట్లో ఉండే మగవారు ప్రతిరోజు పూజలు చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వారంలో ఒక్కసారైనా ఇంట్లో దీపం వెలిగించండి. ఇంట్లో మగవారు దీపం వెలిగించకపోతే ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.